హాయ్ అండి. వెల్కమ్ టు ఇన్ఫో. మొత్తానికైతే కొల్లూరులో ఈ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వారు నెలకు సాలరీలు అయితే తీసుకుంటున్నారు. దీని గురించి మీకు పూర్తి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్‌లో అలాగే మీకు తెలిసిన బెనిఫిషియరీకి అందరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఎంత బిజీగా ఉన్నా 2, 3 డేస్ నుంచి మీకు వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయట్లేదు. కొంచెం బిజీగా ఉన్నా. అయినా కూడా ఈరోజు మీకు టైం తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. లైక్ చేసి సపోర్ట్ చేయండి. వివరాల్లోకి వెళ్దాం. కొల్లూరు 2లో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారి దగ్గర నుంచి మెయింటెనెన్స్ అనేది వసూలు చేస్తున్నారండి. దాదాపు 117 బ్లాక్‌లు అయితే కొల్లూరు 2లో ఉన్నాయి. ఈ 117 బ్లాక్‌ల నుంచి సెక్టార్ వైస్ అయితే డివైడ్ అయితే అయ్యాయి. అంటే ఒకటో బ్లాక్ నుంచి 25థ్ వరకు ఒక సెక్టార్ ఇట్లా. అయితే దీంట్లో ఒక ప్లాట్‌కి ఇంత అని చెప్పేసి ఈ ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ మెయింటెనెన్స్ అనేది తీసుకుంటున్నారు. ఇది తీసుకున్న తర్వాత యాక్చువల్లీ ఇక్కడ మెయిన్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ కమిటీలు అనేది వేయలేదు. ఎవరైతే స్టార్టింగ్ నుంచి తిరిగారో వారే కమిటీలు అనేది ఆర్గనైజేషన్ చేస్తున్నారు. వారే ఈ మెయింటెనెన్స్ అనేది తీసుకుంటున్నారు. అయితే వారు ఏం చేస్తున్నారంటే ఈ వీ వీళ్ళు మేము కమిటీ కోసం అంటే ఈ సొసైటీ కోసం పనిచేస్తున్నాం. ఈ డబుల్ బెడ్‌రూమ్ కోసం కష్టపడుతున్నాం. మేము ఆ పనులన్నీ పోగొట్టుకొని మేము ఉంటున్నాం అని చెప్పేసి సాలరీలు అనేది తీసుకున్నారు. ఒక్కొక్కరు 30,000 దాకా సాలరీలు అనేది తీసుకుంటున్నారు. అయితే సాలరీలు అనేది ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేది బెనిఫిషరీ ప్రాబ్లమ్. ఎందుకంటే ఈ ఒక్కొక్క బ్లాక్‌కు 1000 పెట్టుకున్నా కూడా బ్లాక్‌లో ఒక్కొక్క ఫ్లాట్‌కి 1000 పెట్టుకున్నా కూడా ఒక్కొక్క ఫ్లాట్‌లో దాదాపు 100 మంది పైన ఉన్నారు. అంటే దాదాపు రూ. 1000 పెట్టుకున్న ఒక రూ. 1,00,000 అవుతుంది. ఆ రూ. 1,00,000లో ఇద్దరికి మెయిన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇలా ఉంటారు కాబట్టి ఒక 4, 5 మెంబర్స్ ఉంటారు కాబట్టి వీరందరికీ సాలరీలు ఇవ్వాలంటే సాలరీలకి 1,00,000 అనేది పోతుంది. అలాంటప్పుడు ఈ సొసైటీకి వీళ్ళు అంటే ఈ బ్లాక్ వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారు? అయితే నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ డబుల్ బెడ్‌రూమ్ వచ్చినా మీరు చేయాల్సింది ఒకటే. ఎవరికీ సాలరీలు అనేది ఇవ్వకండి. మీరు మామూలుగా కొంతమందుంటారు. సొసైటీ కోసం అంటే మేము కష్టపడతాం. అంటే వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ ఈ ఏదైతే డబుల్ బెడ్‌రూమ్ ఉన్నాయో వాటికి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటికి సహకారాలు అంటే నీట్‌గా ఉంచడానికి అలాగే ఏమన్నా రిపేర్లున్నా చేపించడానికి వాళ్ళు ముందుండి చేయించే వాళ్ళని మాత్రం ఎన్నుకోండి. ఎలక్షన్స్ పెట్టుకోండి. ఎలక్షన్స్ ద్వారా అలాంటి వాళ్ళు ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళని ఎన్నుకోండి. వాళ్ళకి ఎలాంటి సాలరీలు ఉండవు. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా కేవలం వాళ్ళు ఈ వచ్చిన ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని మళ్ళీ మీకు లెక్క చూపెట్టే విధంగా కమిటీలనేది వేసుకోండి. దాని ద్వారా మీ బ్లాకులు అభివృద్ధి చెందుతాయి. అలాగే మీకు ఏవైతే డబుల్ బెడ్ ఉన్నాయో వాటికి క్లియర్‌గా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అంతేకాని ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి 30,000 సాలరీ అంటే 120 మంది ఒక బ్లాక్‌లో ఉంటే 120 మంది మేము కూడా ఉంటామంటారు కదా! ఎందుకంటే వాళ్ళకి కూడా కూర్చున్న కాడ 30,000 వస్తుంది. మీకు అర్థమైతుంది అనుకుంటా. కూర్చున్న కాడ 30,000 వస్తుందండి. మిగతా వారికి మరి అవకాశం ఇవ్వాలి కదా! అలాంటప్పుడు ఎవరైతే ఫ్రీగా అంటే సొసైటీ కోసం ముందుండి పనిచేసే వాళ్ళు ఉంటారో వారిని ఎన్నుకొని వారికి ఈ మెయింటెనెన్స్ ఇచ్చి ఆ మెయింటెనెన్స్ కూడా మరి ప్రతి 6 మంత్స్‌కోసారా, 3 మంత్స్‌కోసారా క్లియర్‌గా లెక్కలుండాలి. ఆ వచ్చిన అమౌంట్ ఎంత? ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత? మిగతాది సొసైటీలో ఎంతుంది? ఇలా మెయిన్ ఇదొక్కటి చూసుకోండి. మీ దగ్గర ఇలాంటి ఏమన్నా జరిగితే మాత్రం మీరు కమిటీలు రద్దు చేసి డైరెక్ట్ మీటింగ్ పెట్టుకొని ఎలక్షన్స్ పెట్టుకోండి. దీనికి జీహెచ్ఎంసీ నుంచి కూడా మీరు పర్మిషన్ తీసుకోవచ్చు. సార్ మేము ఇట్లా డబుల్ బెడ్‌రూమ్ సంబంధించి ఇట్లా మీటింగ్ పెట్టుకుంటున్నాం. మేము ఇట్లా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎన్నుకుంటున్నాం. మరి మీ సహకారం కావాలంటే వాళ్ళు కూడా బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ తీసుకొస్తారు. దాని ద్వారా మీకు నచ్చిన వ్యక్తులను ఎన్నుకోవచ్చు. కానీ మొత్తానికైతే ఎవరికీ ఒక రూపాయి ఇవ్వకండి. అంటే జీతాల ఇట్లా మెయింటెనెన్స్ ఇవ్వండి. మెయింటెనెన్స్ ఇస్తేనే లిఫ్ట్ ఖర్చు, అలాగే కరెంట్ బిల్‌కి సంబంధించి, వాటర్ బిల్‌కి సంబంధించి ఇవన్నీ ఎళ్తాయి. మీరు మెయింటెనెన్స్ ఇవ్వకని చెప్పట్లేదు. మెయింటెనెన్స్ ఇవ్వాలి. బట్ ఏంటంటే ఎవరైతే కమిటీ మెంబర్స్ అంటే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, అలాగే ట్రెజరీ సలహాదారులు ఇలా ఉంటారో వీరికి మాత్రం ఎలాంటి సాలరీలు ఉండయి. ఇవ్వకండి. అది ఎక్కడా లేదు. ఇక్కడ కూడా ఇవ్వకండి మీరు. కేవలం వాళ్ళు ముందుకొచ్చి పని చేస్తా అంటే చేయని. అంతే తప్ప మీరు ఎవరికి ఒక రూపాయి ఇవ్వనవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రెజెంట్ కొల్లూరు 2లో మేజర్‌గా ఇది జరుగుతుంది. అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో ఈ బెనిఫిషియరీ ఇచ్చే అమౌంట్ అంతా కలెక్ట్ చేసి వాళ్ళు సాలరీలు తీసుకుంటూ అక్కడ వాళ్ళు ఏం పని చేయట్లేదు. అక్కడ ఏంటంటే మీకు సాలరీలు ఎందుకు ఇవ్వాలి? మేము కూడా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు మేము కూడా ఖాళీగా ఇంట్లో కూర్చొని సాలరీలు తీసుకోవచ్చు కదా! అని చెప్పేసి అక్కడ ఒక ఇష్యూ అయితే స్టార్ట్ అయింది.
మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలాగే తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఎక్కడ వచ్చాయి, ఇలాంటి ఇష్యూస్ ఉంటే కింద ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మీరు ఇలాంటి వాటిని ఎంకరేజ్ అసలు చేయకండి. ఎవరైతే కమిటీ కోసం ముందటుండి పనిచేస్తారో వారు ప్రతి రూపాయి లెక్క చూపెట్టాల్సిందే బెనిఫిషరీకి. అంటే ఒక బ్లాక్లో పర్ మంత్ 1 lakh కలెక్ట్ చేస్తే 1 lakh దేనికి ఖర్చు పెట్టారు అంటే లెక్క చూపెట్టాలి. ఇదండి ప్రజెంట్ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అప్డేట్. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నవీన్.